This is Dr. Spandana, pediatrician, and welcome back to our ఛానల్. చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తూ ఉంటారు కదా, నెయ్యి తినండి, నెయ్యి తింటే బాగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఎక్స్పెషలీ షుగర్ పేషెంట్స్కి చెప్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, నెయ్యితో చేసిన చపాతీలు తింటే మీ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, మీ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి అని చాలామంది ఇవన్నీ రీల్స్ చూసేసి మీ డైట్లో నెయ్యి అయితే ఇంక్లూడ్ చేసుకున్నారు కదా. మరి ఇంక్లూడ్ చేసుకునే ముందు మీరు ఆలోచించారా, ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మంచిది, ఏ క్వాంటిటీలో తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చాలామందికి ఈ పాయింట్ తెలియక ఎట్లా పడితే అట్లా యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈరోజు మరి గీ తింటే మన బాడీకి మంచి చేస్తుందా లేదా అన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మనము గీ తింటే మంచి జరుగుతుందో లేదో దాని గురించి మాట్లాడుకుందాం. మేమైతే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేసి ఈ డైటీషియన్ చెప్పారు, ఈ న్యూట్రిషనిస్ట్ చెప్పారని చెప్పేసి చాలామంది వాళ్ళ డైట్లో గీ అయితే ఇంక్లూడ్ చేసుకున్నారు. కానీ ఏ క్వాంటిటీలో తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో చాలామందికి తెలియవు అనమాట. సో అందుకనే నేను ఇవాళ మీకు గీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తూ ఏ క్వాంటిటీలో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ కాలం నుంచే గీ బాగా యూస్ చేసేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్క డిష్లోనూ గీ యూస్ చేయడం వల్లనేమో వాళ్ళకు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. అండ్ దట్టు వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా పెద్దగా ఉండేదన్నమాట. అండ్ ఇప్పుడు మనము మన జంక్ ఫుడ్, యాడెడ్ షుగర్స్ ఉన్న ఫుడ్ తింటూ, అన్ని యాడెడ్ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ తింటూ మనము మన హెల్త్ ప్రాబ్లమ్స్ని మనమే కొని తెచ్చుకుంటూ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం కదా. సో ఇంకా ఈ గీ గురించి చెప్పాలి అని అంటే, ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా ఈ గీని ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. ఏదన్నా ఆయుర్వేదం మెడిసిన్ తీసుకోవాలి అంటే వాళ్ళు గీలో మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళంట. అలా తీసుకోవడం ద్వారా మన బాడీలో ఆ మెడిసిన్ బాగా అబ్జార్బ్ అయ్యేదంట. సో గీకి అంత ప్రత్యేకత ఉందండి. మరి మన డైట్లో ఎందుకు ఇంక్లూడ్ చేసుకోకూడదు, ఏ క్వాంటిటీలో ఇంక్లూడ్ చేసుకోవాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ మనం గీ ఎలా తయారు చేసుకుంటాము, మనము పాలలోను అండ్ పెరుగులోను ఉన్న వెన్నను తీసి దాన్ని స్లోగా హీట్ చేయడం ద్వారా ఆ మిల్క్ ప్రోటీన్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. సో అందుకని ఈ గీలో మనకు ట్రేస్ అమౌంట్ ఆఫ్, అంటే చాలా తక్కువ అమౌంట్లో లాక్టోస్ అండ్ కెసిన్ ఉంటుంది. కాబట్టి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు, ఏదైనా ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా గీని కొద్దిగా క్వాంటిటీస్లో తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అసలు న్యూట్రిషనల్ వాల్యూస్కి వస్తేనేమో ఒక 15 గ్రామ్స్ ఆఫ్ గీ, అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నారు అని అంటే అరౌండ్ 130 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. దాంట్లో 15 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, దీంట్లో 0 ప్రోటీన్స్ అండ్ 0 కార్బోహైడ్రేట్స్ ఉండడం ద్వారా దీనికి 0 గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ 0 గ్లైసిమిక్ లోడ్ ఉంటుందన్నమాట. ఎందుకు, ఎప్పుడైనా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఆటోమేటిక్గా షుగర్ స్పైక్స్ జరుగుతాయి అండ్ గ్లైసిమిక్ అంటే షుగర్ లోడ్ పెరుగుతుంది. దీంట్లో ఆ కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి దీనికి 0 గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ 0 గ్లైసిమిక్ లోడ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ గీని మన కార్బోహైడ్రేట్ తోటి మిక్స్ చేసుకొని తింటామో అప్పుడు ఈ గీ వచ్చేసి ఒక థిక్ లేయర్ని ఫామ్ చేసేసి మనం తిన్న కార్బోహైడ్రేట్లో ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నా కూడా షుగర్స్ని స్లోగా రిలీజ్ చేస్తుంది మన బాడీలో. అందుకనే డయాబెటిక్ వాళ్ళను ఆయిల్తో చేసిన చపాతీ కంటే గీతో చేసిన చపాతీ తీసుకోమంటారు. అలా గీతో చేసిన చపాతీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ గీ వచ్చేసి చపాతీ మీద ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. అప్పుడు మనం ఆ చపాతీ తిన్నా కూడా మన బాడీలో ఎక్కువ షుగర్ స్పైక్స్ కావన్నమాట. మన షుగర్ స్పైక్స్ స్టడీగా ఉంటుంది. అందుకనే గీ చపాతీ తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ చపాతీ అని చెప్పారు. ఇక గీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, గీకి ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది. అది ఏంటి అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. దీనికి ఎందువల్ల వచ్చింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటే, గీలో మనం ఎక్కువగా ఒక ఫ్యాటీ యాసిడ్ అయితే చూడగలమండి. అది ఏంటి అని అంటే బ్యూటరేట్ అన్న ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా లభిస్తుందన్నమాట. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. అందుకనే ఎప్పుడన్నా మనకు స్కిన్ పగిలినా, ఎక్కడన్నా కాలినా కూడా అక్కడ ఇన్ఫ్లమేషన్ అన్న ప్రాసెస్ జరుగుతుంది కదా. మనం ఎప్పుడైతే గీ రాస్తామో ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ తగ్గి, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీని అక్కడ
మెకానిజం మొదలయ్యి మనకు హీలింగ్ ప్రాసెస్ కూడా మొదలవుతుంది. సో గీలో లభించే బ్యూటరేట్ మనకు యాంటీ ఇన్ఫ్లమేషన్ జరిగేటట్టు చూస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, గీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం ద్వారా మన బాడీలో చాలా ఫ్రీ రాడికల్ డ్యామేజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. ఇంకా నెక్స్ట్ గీ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఎవరైతే హెల్తీ డైట్ తీసుకుంటున్నారో, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నారో అండ్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కానీ డయాబెటీస్కి కానీ డైట్ తీసుకుంటున్నారో గీ ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు, గీలో వచ్చేసి కాంజుగేటెడ్ లిలోనిక్ యాసిడ్ అని చెప్పేసి ఎక్కువగా లభిస్తుంది. ఈ కాంజుగేటెడ్ లిలోనిక్ యాసిడ్ మన బాడీ మెటబాలిక్ రేట్ని పెంచడమే కాకుండా మన బాడీలో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని కూడా స్పీడప్ చేస్తుంది. ఇంకా ఈ గీ తీసుకోవడం ద్వారా మన స్కిన్లో కొలాజన్ సింథసిస్ ఎక్కువగా అయ్యి మనకు న్యాచురల్ సూదనింగ్ ఎఫెక్ట్ని స్కిన్కి ఇవ్వడమే కాకుండా అండ్ న్యాచురల్ గ్లోనెస్ని కూడా మన స్కిన్కి ఇస్తుందన్నమాట. ఇక గీలో వచ్చేసి ఎక్కువ శాతం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. దట్టు అన్సాచురేటెడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించడం ద్వారా మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచదు. సో అలా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా మన హార్ట్కి చాలా మంచిది. అండ్ మోర్ ఓవర్ ఈ గీలో వచ్చేసి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మన బాడీలోకి ఎంటర్ అవ్వంగానే అది ఎనర్జీగా బర్న్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్యాట్గా స్టోర్ కాదు. కాబట్టి మనము గీ తీసుకున్నప్పుడు మన బాడీ మెటబాలిక్ రేట్ పెరిగి మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచడానికి హెల్ప్ అవుతుంది. అది మన డైలీ యాక్టివిటీస్కి, మనం నడవడానికి కానీ, మన బాడీలో మన హార్ట్ బీట్కి కానీ, మన రెస్పిరేషన్కి కానీ ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ యూజప్ అయిపోయి ఆ ఎనర్జీని మనమే యూజ్ చేసేసుకుంటాం అన్నమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గీని మరి మీరెందుకు డైట్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు? ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏంటి అంటే ఏ ఫుడ్ అయినా మనము మోడరేషన్లో తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ బాగా లభిస్తాయి. అదే ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఓవర్ అయిపోయి మన బాడీలో మనము దాని సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. అలాగే గీ కూడా మనము డైలీ మన రిక్వైర్మెంట్ ఎంత అంటే 30 గ్రామ్స్ ఆఫ్ గీ మట్టుకే తీసుకోవాలి. మీరు ఇక్కడ ఎందుకు 30 గ్రామ్స్ ఆఫ్ గీ మట్టుకే తీసుకోమంటున్నారు? 15 గ్రామ్స్ ఆఫ్ గీ తీసుకున్నారు అంటే 130 క్యాలరీస్ వస్తాయి. అదే గీలో ఎక్కువ క్యాలరీస్ ఉండడం ద్వారా మీరు ఎక్కువ గీ తీసుకున్నారనుకోండి, క్యాలరీస్ ఎక్కువ అయిపోతుంది. వెయిట్ లాస్లో కానీ మనం డయాబెటీస్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నప్పుడు మనము క్యాలరీ డెఫిషియట్లోకి వెళ్తామన్నమాట. అప్పుడు ఎక్కువ క్యాలరీస్ తీసేసుకున్నాం అనుకోండి, లావ్ అయిపోతాం, అంటే ఒబిసిటీ అనేది వచ్చేస్తుంది. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా కుకింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మెజర్ చేసుకోండి. 30 గ్రామ్స్ ఆఫ్ గీ తీసుకొని మీ కుకింగ్ అంతా ఈ 30 గ్రామ్స్ ఆఫ్ గీలోనే ఫినిష్ చేసుకోండి. అంతేకాని మీరు ఆయిల్ యూస్ చేసేసి ఆన్ ద టాప్ ఆఫ్ దట్ గీ యూస్ చేశారనుకోండి, అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరన్నమాట. సో ఈ గీ ఎలా తీసుకోవాలి? చాలామంది చూస్తూ ఉంటారు, చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు కదా, మార్నింగ్ లేవగానే మేము బ్లాక్ కాఫీలో గీ కలుపుకొని తాగుతాము, వామ్ వాటర్లో గీ కలుపుకొని తాగుతాము అని. ఎందుకు వాళ్ళు అలా తీసుకుంటారు? వామ్ వాటర్లో ఒక 5 గ్రామ్స్ అలా కలుపుకొని తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే మన బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, మన బాడీలో లాక్సేటివ్గా యూజ్ అవుతుంది, అంటే ఏదైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, గీలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇవన్నీ అలా మార్నింగ్ తీసుకున్నప్పుడు మనకు ఒక కిక్ స్టార్ట్ లాగా యూజ్ అవుతుందండి. సో ఇంకా ఎప్పుడన్నా మీరు చపాతీ చేసుకున్నప్పుడు కూడా గీ వేసుకొని చేసుకున్నారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్, ఆ ఫుడ్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎప్పుడన్నా రైస్ తిన్నారనుకోండి, కొద్దిగా గీ వేసుకొని మీరు కర్రీస్ కలుపుకొని తిన్నారు అని అంటే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గడానికి యూజ్ అవుతుంది. సో ఇవాళ విన్నారు కదండి ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గీ గురించి. ఇంకా ఎవరెవరైతే ఇంక్లూడ్ చేసుకోలేదో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏ క్వాంటిటీలో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో. సో అదే క్వాంటిటీలో మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి.
సో మీరందరూ అనుకుంటున్నారు కదా, మేడం మరి మీ డైట్ ప్లాన్స్ ఎప్పుడు చెప్తారు అని. నేను అందరి రాస్తున్నానండి. ఈ డైట్ ప్లాన్స్ మీ ముందుకు తీసుకురావాలి అంటే ఫస్ట్ నేను టీమ్‌ని పెట్టాలి. టీమ్‌ని అరేంజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. నా కన్సల్టేషన్ ప్రాసెస్ ఏంటి? మీరు ఎన్ని రోజులు తీసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది? డైట్ చార్జెస్ ఏంటి? నా కన్సల్టేషన్ చార్జెస్ ఏంటి? అవన్నీ మీకు అందరికీ ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో హోప్‌ఫుల్లీ జాన్వరికి నేను ఈ డైట్ ప్లాన్స్ అన్నిటిని లాంచ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ చాలామంది అనుకుంటూ ఉంటారు, మేడం మీరు తెలుగులోనే చెప్తున్నారు, వేరే లాంగ్వేజ్‌లో చెప్పడం లేదు అని. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో, హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, నా లాంగ్వేజ్ మీకు అర్థం కావట్లేదు, మీకు ఇంగ్లీష్‌లో డైట్ ప్లాన్స్ కావాలి అంటే కూడా నన్ను పిన్ చేయొచ్చండి. మీ అందరికీ నేను ఎవరికైతే ఇంగ్లీష్‌లో డైట్ ప్లాన్స్ కావాలంటే కూడా నేను డైట్ ప్లాన్స్ వాళ్ళకి ఇంగ్లీష్‌లో ఇస్తాను. ఈ ప్రాసెస్ అంతా ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా మీరు కాంటాక్ట్ చేయాలి అన్నది నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హోప్ మీరు ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకొస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.